హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ మటన్ని ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్నాము. ఇది 1/2 kg క్వాంటిటీ. ఇప్పుడు మటన్ బిర్యానీకి ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వేసుకుందాం. దీంట్లో 1 స్పూన్ కారం వేసుకుందాం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం, కొంచెం చిటికెడు అంత తగినంత. వచ్చేసి ధనియాలు జీలకర్ర 2 మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాం. కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి, కొంచెం జాపత్రి కూడా వేసుకుందాం, టేస్ట్ మంచిగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 2 పచ్చిమిర్చి, పెరిగేసేసుకుందాం. ఇందులో కొంచెం నిమ్మకాయ పిండి వేసుకుందాం. మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకుందాం నీట్గా. మొత్తం ముక్కలకు మన మసాలా మొత్తం పట్టేలాగా మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాం. మనం మొత్తం మసాలా పట్టించేసాం ముక్కలకి. దీని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసుకుందాం. ఈ మటన్కి బాస్మతి రైస్ తీసుకున్నా. దీనికి అడిగి ఒక 5 minutes నానబెట్టేసుకుందాం, 5 to 10 minutes. ఇందులో గైస్ ఇప్పుడైతే ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం ఇందులోకి. సో ఇప్పుడైతే మనం ఈ స్పైసెస్ అన్నీ వేసేసుకుందాం. ఇందులో 4 లవంగాలు, 2 ఇలాచి, ఒక ఆకు బగారాకు అంటారు కదా ఆకు, స్టార్ పువ్వు 2, దాల్చిన చెక్క కూడా వేసేసుకున్నాం. ఇందులో ఒక 4 పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇందులో వేసేసుకొని ఇవన్నీ లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. మీరు అనుకోవచ్చు ఇందాక వేసినా మళ్ళీ ఎందుకు వేసినా అంటే, ఇందాక మ్యారినేట్ వేసినాం కాబట్టి కొంచెం వేయాలి అందులో. ఇప్పుడు ఇందులో కూడా వేసుకోవాలి, టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. మళ్ళీ ఒక 1/2 స్పూన్ అల్లం కూడా వేసుకుందాం. మళ్ళీ ఒక 1/2 స్పూన్ మొత్తం వేసేసుకొని కలిపేసుకుందాం. ఒక 1 minute వరకు కలుపు, అట్లా ఏదైనా ఇద్దాం అల్లంని. ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసిన మటన్ ఉంది కదా, ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 5 minutes మంచిగా ఉడికిచ్చేసుకుందాం. దీంట్లోనే వేసుకుందాం. ఇందాక కూడా వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకుంటే కరెక్ట్ సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు రైస్ వేస్తాం కాబట్టి ఇప్పుడు ఒక 5 to 10 minutes ఉడికించుకుందాం మటన్ని మంచిగా. ఈ కర్రీ కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇందులో కొంచెం మటన్ బిర్యానీ మసాలా వేసుకుందాము. వేసేసుకొని కలిపేసుకొని మళ్ళీ ఒక 2 minutes ఉడికించుకుందాం. ఇప్పుడు చూద్దాం. మనకి చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేలింది. ఇందులో కొంచెం ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం. కలిపేసుకొని కొంచెం కింద మీద కలిపేసుకొని వాటర్ వేసుకొని ఉడికించేసుకుందాం. ఇంకా 1/2 kg మట్టి కొన్ని వాటర్ చాలు. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం 4 విజిల్స్ వచ్చే వరకు. ఇప్పుడైతే మనకు 4 విజిల్స్ అయిపోయాయి. కుక్కర్ ఇంకా ఎయిర్ మొత్తం బయటకు వచ్చేలా తీసుకుందాం. మేము కుక్కర్లో నుంచి గోవెన్లోకి చేంజ్ చేస్తాం. యాక్చువల్లీ ఏంటంటే కుక్కర్ చిన్నగా ఉంది, సో అందుకని చెప్పేసి మటన్ ఉడికేసింది మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొన్ని వాటర్ పోసేసుకొని, వాటర్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం బియ్యం వేసేసుకుందాం. ఆల్రెడీ సరిపోయేదాకా చూసుకొని తర్వాత మళ్ళీ కొన్ని వేసేసుకుందాం. ఆల్రెడీ 1 కప్ వాటర్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో 1 కప్ వేసేసుకుందాము, ఎందుకంటే బియ్యం కూడా నాన్నాయి కదా. స్లోలీ మంచిగా నీట్గా కలుపుకుందాం, ఎందుకంటే మనం బాస్మతి రైస్ నానబెట్టాం కదా, లేదంటే బియ్యం విరిగిపోతాయి. స్లోగా మంచిగా నీట్గా చాలా స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. ఉప్పు అయితే సరిపోయింది. ఇంకా దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. గైస్ ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. మన బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు ఎంత మంచిగా అనిపిస్తుందో. నాకు మాత్రం ఎక్సలెంట్ వాసన, స్మెల్ ఎక్దమ్ వచ్చేస్తుంది. చలో టేస్ట్ చేసి చెప్తాం. చలో గైస్ ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాము. మంచిగా అయింది బిర్యానీ. చూస్తున్నారు కదా, ఇదైతే మనకి దమ్ పెట్టిన బిర్యానీ కాదు, ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. సో ఏంటంటే ఇంత ప్రెషర్ కుక్కర్ మా దగ్గర లేదు, అందులో చేద్దాం అనుకున్నాం, అందులో పట్టలేదు. చూస్తారు కదా, మటన్ కూడా మంచిగా కరెక్ట్గా మ్యారినేట్ అయింది, కరెక్ట్గా సెట్ అయిపోయింది.